యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో ద్వారా దేవుని యొక్క వాక్యమును వినడానికి సిద్ధంగా ఉంటున్న శ్రోతలకు యేసుక్రీస్తు నామములో స్వాగతం. యేసుక్రీస్తును గూర్చినట్టి ప్రత్యక్షత అయిన ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ప్రజల నిమిత్తం అలంకార భాషలో వ్రాయబడిన ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన మొదటి తాళపు చెవి పరిశుద్ధాత్మదేవుడు, రెండవ తాళపు చెవి బైబిల్ మూలమైన వాక్యాధారము కలిగిన సాదృశ్యాలు, సూచనలు అయ్యున్నాయి. ఈ ప్రకటన గ్రంథములో కనిపించే వస్తువులు, సాధనాలు, పదార్థాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఏ అర్థాలు కలిగి ఉన్నాయో ఆ సమాచారమంతా మనకు సహాయపడుతుంది మరియు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయకరమవుతుంది. ఇక ఈ 22 అధ్యాయాలు గల ఈ ప్రకటన గ్రంథములో ఈ అధ్యాయాలు పొందుపరచబడిన వరుస క్రమాన్ని పరిశీలించడం ఎంతో ప్రయోజనకరమై ఉంది. రెండవదిగా, ప్రకటన గ్రంథములోని ఈ 22 అధ్యాయాలపై క్లుప్తమైన వివరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. మూడవదిగా, బైబిల్ యొక్క 66 పుస్తకాల ప్రధాన సత్యాన్ని తెలుసుకోవడం. చివరగా, ఈ పరిశీలనలో నేర్చుకున్న సత్యాలన్నీ మన వ్యక్తిగత జీవితంలో ప్రయోగాత్మక నెరవేర్పునందడానికి ఈ అధ్యయనం ఉద్దేశించబడింది. ఇట్టి ప్రయోజనాలన్నింటినీ ఈ ప్రకటన గ్రంథ ధ్యానములో నెరవేర్చడానికి వేద పాఠశాల ప్రయత్నిస్తుంది. ప్రకటన గ్రంథాన్ని వేద పండితులు భవిష్యత్ జ్ఞాని లేక భవిష్యత్ వాది అని పిలిచారు. భవిష్యత్ కాల ప్రత్యక్షత లేనట్టయితే ఏమవుతుందో తోచినట్టి అంధకార జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటాం. గనుక తాను చూచిన వాటిని, వినిన వాటిని, వీటి వెంట కలుగబోయే వాటిని పుస్తకములో వ్రాయమనే స్వరము యోహానుకు వినబడింది. చూచినవి, వినినవి, కలుగబోయేవి, ఈ 3 విధాలైన సంగతులను వ్రాయాలని యోహానుకు తెలియచేయబడింది. యోహాను పత్మస్ ద్వీపములో గొప్ప అనుభవాన్ని పొందాడు. ఈ విధంగా బైబిల్లో కనిపించే ప్రతి దైవజనుడు ఆత్మసంబంధమైన గొప్ప గొప్ప అనుభవాలను కలిగి ఉన్నారు. ప్రవక్త అయిన యెషయాకు కలిగిన దర్శనం ఎంత గొప్పదంటే, దేవాలయమే 2గా విడిపోతున్నంతటి భూకంపం వంటి ప్రకంపన అప్పుడు సంభవించింది. అదేవిధంగా దేవదూతతో పోరాడిన అనుభవం యాకోబు పొందాడు. అత్యున్నత సింహాసనాసీనుడైన పరలోక రాజు యొక్క మహిమను యెషయా చూచాడు. ఈ విధంగా ఈ భక్తులు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకమైన అనుభవాల్ని, దైవ ప్రత్యక్షతలను పొందారు. అపోస్తులుడైన యోహాను కూడా పత్మస్ ద్వీపానికి ఖైదీగా పంపబడి అక్కడ ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలను పొందాడు. యేసు సాక్ష్యము నిమిత్తం, విశ్వాసము నిమిత్తం ఖైదీగా వెళ్లిన యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడై, నేనే అల్ఫా ఒమేగా, మొదటివాడను చివరివాడను అనబడే ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ వివరం అంతటినీ యోహాను కలిగిన ప్రత్యక్షతయే ప్రకటన గ్రంథమంతటికీ ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంది. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మస్ ద్వీపమున ప్రవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనైనుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అని 7 సంఘాలకు పంపుమని చెప్పడం విన్నాడు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభాల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము
విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడిచేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేనాయనను చూడగానే చచ్చిన వానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇంతవరకు మనం చదువుకున్న విషయాలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 20 వచనాల్లోనివి. ఇట్టి ప్రత్యక్షతలు పొందిన భక్తులంతా తమ దర్శన వివరాల కంటే ఆ దర్శన ఫలితాలను ఎక్కువగా తెలియజేశారు. యోహాను కూడా అలాగే చేశాడు. బోరధ్వని వంటి స్వరం తనతో మాట్లాడుచుండగా యోహాను వెనక్కు తిరిగినట్లు మోషేకు కూడా ఇలాగే జరిగింది. కాలిపోకుండా మండుచూ ఉన్న పొదను మోషే చూచినప్పుడు అదేమిటో అని చూడ్డానికి వెళ్ళబోయాడు. అదే సమయంలో దేవుడతనికి ప్రత్యక్షమై ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవునితోటి ఇట్టి లోతైన అనుభవాన్ని పొందాలంటే మనము ఉన్న చోటు నుండి దేవుని వైపుకు తిరగాలి. దేవుని వైపు తిరుగుటనేది అరుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి తీయబడును అని చెప్పబడిన విధంగా లోతుగా పట్టుదలగా దేవుని సన్నిధిని వెదకి మనం ప్రార్థించినప్పుడు ఎవరైనా దేవుని దర్శనాన్ని పొందగలరు. పత్మస్ ద్వీపములో యోహాను ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. కాని ప్రభు అతన్ని దర్శించినప్పుడు మోషే వలనే చూడ వెనుతిరిగాడు. ఈ విధంగా చూడగానే చచ్చిన వానివలే ఆయన పాదముల యొద్ద పడితిని అంటూ ఉన్నాడు. దేవుని దర్శించినప్పుడు ఆ పరిస్థితిని వర్ణించడానికి ఎంతటి భక్తులకైనా మాటలు చాలవు. దేవుని ఎదుట వారెంతటి అనర్హులో పాపులో అనేది ఒప్పుకోవడానికి కూడా మాటలు చాలవు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందనే సత్యం యెషయాకు లభించినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగి అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించే నేను నశించిన వాణ్ణని యెషయా ఒప్పుకొన్నాడు. ఇదే అనుభూతితో యోహాను కూడా చచ్చిన వాడిలా ఆయన పాదాల దగ్గర పడ్డాడు. అప్పుడు ప్రభు, భయపడకు, నేను మొదటివాడను అని సెలవిచ్చారు. ఈ విధంగా మొదటి వాడైన ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ ఒప్పింపుతో ఎవరైతే ఆయనను తమ ప్రభువుగా అంగీకరిస్తారో వారి బ్రతుకుల్లో ఆయన మొదటివాడై ఉంటాడు. ఇదే సత్యాన్ని ప్రభు నికోదేముతో వివరిస్తూ, ఆయనను తమ రాజుగా ప్రభువుగా అంగీకరించిన వారు క్రొత్తగా జన్మించిన వారై ప్రభువునే ప్రధానంగా తమ జీవితాల్లో కలిగి ఉంటారు. ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఆయన మొదటివాడు గనుక వారు భయపడనక్కరలేదు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో యోహాను తనకప్పగింపబడిన బాధ్యత మేరకు తాను చూచిన వాటిని పుస్తకములో వ్రాశాడు. మొదటి అధ్యాయపు సంగతులు యోహాను చూచినవి, 2-3 అధ్యాయాల సంగతులు ప్రస్తుతం 7 సంఘాల్లో ఉన్నవి, జరుగుతున్నవి అని గ్రహించాలి. ఇక రెండవ బాధ్యతగా 7 సంఘాలను గూర్చిన సమాచారాన్ని యోహాను వ్రాశాడు. ఆసియాలోని 7 సంఘాలు యోహాను వ్రాసిన ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో అన్వయించుకోవలసి ఉంది. సాక్షాత్తు పునరుత్థాన ప్రభువే యోహాను ద్వారా సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, పేతురు పత్రికల వలనే కాక
ఎంతో ప్రత్యేకమైన విధానములో ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడింది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అనే వాక్యము ఈ అధ్యాయాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. 7 దీపస్తంభాల మధ్య సంచరించే క్రీస్తు యొక్క దృశ్యములోని 7 దీపస్తంభాలు 7 సంఘాలని మనం అర్థం చేసుకోవలసిన ప్రకారం క్రీస్తు సంఘాల మధ్య ఉన్నాడు. ఈనాడు ప్రభు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సంఘాల మధ్య ఉన్నాడనేది ఒక సమాధానమై ఉంది. నేటి సంఘాలు నాణ్యత తగ్గి ఉండవచ్చు, లేక ఎలాంటి కొరతలు లోపాలైనా కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రభు సంఘాల మధ్య ఉన్నాడనేది నిశ్చయం. మన సంఘాల కొరకు ప్రభు గొప్ప సందేశాన్ని కలిగి ఉన్నాడు. తిమోతి సంఘ కాపరిగా ఉన్న ఎఫెసు సంఘం తన మొదటి ప్రేమను విడిచిపెట్టిందని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. తిమోతి ఎంతటి ప్రేమభావం గలవాడో పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఈ విషయములో అతని వంటి వాడెవడూ లేడు అని అన్నారు. అలాగే తిమోతిచే అభివృద్ధి పరచబడిన ఎఫెసు సంఘాన్ని ప్రభు ఆ సంఘము తన మొదటి క్రియలను విడిచిందని అన్నారు. అయితే త్వరగా పశ్చాత్తాపపడి సరిచేసుకోకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ దీపస్తంభమనేది రక్షణ కాదు, పరిచర్య, సాక్ష్యము అని గ్రహించాలి. గనుక ప్రభుతోటి తన సంబంధాన్ని సంఘము సరిచేసుకోవాలి. ఇదెంతో భయంకరమైన సవాలు. నీ ద్వారా ప్రభు తన ప్రేమను ఈ లోకానికి ప్రవహింపచేయడానికి నిన్ను కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా మనము ఎడతెగక పశ్చాత్తాపపడుతూ తరచుగా ఆత్మ పరిశీలన, స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ప్రభు బల్లను ఏర్పాటు చేయబడిన ప్రయోజనాలలో లేక ఉద్దేశాల్లో స్వపరీక్ష అనేది ఒకటై ఉంది. గనుక మీకు తెలిసినది, మీరు గుర్తించగలిగిన పాపము మీ జీవితములో ఏదైనా ఉన్నట్లయితే దయచేసి ప్రియులారా పశ్చాత్తాపపడండి. మీ జీవితాలను సరిచేసుకుని యేసు ప్రభుతో సమాధానపడి ఆయనతో సంబంధం కలిగి ఉంటూ ప్రభు ప్రేమను ఈ లోకానికి ప్రవహింప చేయవలసిందిగా ప్రేమతో కోరుచూ ఉన్నాను. 7 సంఘాలకు యేసు ప్రభు ఇచ్చిన సందేశాలు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. ఆసియాలోని అప్పటి 7 సంఘాలు నేటి సార్వత్రిక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఎంతో ఆసక్తికరమైనది, అతి ప్రాముఖ్యమైనది. సంఘ చరిత్రలో సంఘం యొక్క స్థితిగతులు అన్నిటినీ ఈ 7 సంఘాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ సంఘాల పేర్లు, వీటి లక్షణాలు నేటి సంఘాల పరిస్థితులకు సరిపోయి ఉన్నాయి. లవొదికయ సంఘము నేటి ఆధునిక సంఘానికి నమూనాగా ఉంది. లవొదికయ సంఘము నులివెచ్చని సంఘమై ధనిక సంఘమై ఉంది. అయితే ఈ సంఘము తనకు కలిగిన లోపాన్ని గుర్తించక నాకేమీ తక్కువ లేదని, ఏ అవసరత లేదని తలంచింది. గనుక ప్రభు ఈ సంఘాన్ని నీ దశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించడానికి తెల్లని వస్త్రాలు, పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కోమని ప్రభు గద్దించారు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తాను అంటున్నారు. గనుక ఆసక్తి కలిగి మారుమనసు పొందుమని ప్రభు లవొదికయ సంఘాన్ని హెచ్చరించుచున్నారు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనను, నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని నులివెచ్చని లవొదికయ సంఘాన్ని ప్రభు పిలుస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయములో యోహాను తన అనుభవాన్ని, తాను చూచిన వాటిని గూర్చి వ్రాశాడు. 2-3 అధ్యాయాల్లో సంఘాల్లో అప్పటికి జరుగుతున్న వాటిని గూర్చి వ్రాశాడు. ఈ విధంగా 3వ అధ్యాయం వరకు యోహాను తనకు అప్పగింపబడిన పనిలో అధిక భాగము పూర్తి చేశాడు. ఇక 4వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథములో అధిక స్థానాన్ని పొందిన జరగబోవు విషయాలను గూర్చి వ్రాయడం ప్రారంభించాడు. ఈ విధంగా 4వ అధ్యాయం మొదటి వచనము నుండి
ముందుకు వ్రాయబడిన విషయాలన్నీ కూడా సంఘము యొక్క అంత్యకాల సంబంధమైన విషయాలను గూర్చియే వ్రాయబడ్డాయి. ఈ 4వ అధ్యాయము మరియు 5వ అధ్యాయము కొంతవరకు తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఎంతో రమ్యమైన ఈ 2 అధ్యాయాలు ఎంతో ప్రీతిపాత్రమైనవి. పరలోక సత్యాలతో నింపబడిన ఈ 2 అధ్యాయాల్లో దైవారాధన అలంకార భాషలో వ్రాయబడింది. ఇక 6వ అధ్యాయము నుండి ఇట్టి సులువైన అవగాహన విధానం మారిపోయి అంతవరకు కష్టతరమవుతూ ముందు ముందు అధ్యాయాలన్నీ కూడా గ్రహించడానికి సాధ్యము కాకుండా ఉన్నాయి. అనేక మంది వాక్యోపదేశకులు ప్రకటన బోధను సునాయాసంగా ప్రారంభించి కష్టతరంగా కొనసాగించడం మనకు తెలిసిన విషయమే. ఇక ఈ అధ్యాయాలన్నీ ప్రయోగాత్మకమైన ఆచరణయోగ్యమైన సత్యాలతో అన్వయాలతో నిండి ఉన్నాయి. ఈ 6వ అధ్యాయం కూడా వివరణకు ఎంతో కష్టతరమైనది. ఎంతో సత్యవంతుడైన ఒకానొక సంఘ కాపరి 7వ అధ్యాయము సంఘస్థులకు చదివి వినిపించి ఇది ఎలా వివరించాలో నాకు తెలియదు అని ముగించాడట. అతడు నిజంగా యథార్థవంతుడు. ఈ విధంగా 6వ అధ్యాయం మొదలుకొని ముందుకు వ్రాయబడిన సంగతులన్నీ ఎంతో కష్టతరమైనవి గనుక 6వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. ఈ అధ్యాయాల్లో అనేక సంవత్సరాలకు సంబంధించిన క్రీస్తు 2వ రాక యొక్క ఆయా అంశాలు సంఘటనలు వ్రాయబడ్డాయి. ఈ సంగతుల్ని లేక సంభవాల్ని సరి అయిన క్రమములో పెట్టుకోవడం కష్టతరమైన పని. మత్తయి సువార్త 24వ అధ్యాయము మరియు 25వ అధ్యాయములో వ్రాయబడిన విధంగా సంఘము ఎత్తబడిన దగ్గర్నుండి ప్రారంభమయ్యే మహాశ్రమల కాలం ఒక్కటే కొద్ది సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఆ దినాలు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ తప్పించుకోలేడని ప్రభువారన్నారు. ఇతర సంభవాలు సంఘటనలు అన్నీ అనేకమైన సంవత్సరాల పరిధిలో జరుగుతూ ఉంటాయి. లోకములో సంఘానికి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. ఆయా ప్రాంతాలు దేశాల ప్రజలు ఆయా సమయాల్లో శ్రమపడ్డారు. కాని ప్రభు మత్తయి సువార్తలో చెప్పినదేమిటంటే లోకము ముందెన్నడూ ఎరుగునంతటి శ్రమ ఈ లోకానికి రాబోతుందని చెప్పారు. బహుశా ఇది 7 సంవత్సరాల కాల పరిధి అని చెప్పవచ్చు. 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కనిపించే ఆయా గుర్రాలు ఈ 7 సంవత్సరాల పరిధిలోనివే. ఇక శ్రమల కాల శ్రమ సందర్భాలు సంఘటనలు ఎలా కనిపిస్తున్నాయంటే ఆయా గ్రంథాల ముద్రలు విప్పబడినప్పుడు భయంకర తీర్పులు లోకంపై కుమ్మరించబడ్డాయి. ఆయా సమయాల్లో ఒకదాని వెంట ఒకటిగా ఊదబడిన 7 బూరల క్రమాన్ని అనుసరించి సదరు శ్రమలు నరులపై పోయబడ్డాయి. 6వ అధ్యాయములో గ్రంథాల ముద్రలు విప్పబడ్డాయి. 8, 9 అధ్యాయాల్లో బూరలు ఊదబడ్డాయి. తిరిగి 16వ అధ్యాయములో పాత్రలు కనిపిస్తున్నాయి. ఈ పాత్రలు ఒకదాని వెంట ఒకటిగా కుమ్మరించబడినప్పుడు భయంకరమైన తీర్పు జరుగుతుంది. ఈ భాగాలు ఒక సగటు మనిషికి అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవకపోవడమే. భయంకర తీర్పులు తెలియచేయబడుతున్న ఈ గ్రంథాన్ని ఎవరూ చదవడానికి ఇష్టపడరు. ఈ ప్రసంగాలు వినినంతనే విషయం పూర్తిగా అర్థం కాదు. ఇందులో ఎక్కువగా అయ్యో శ్రమ, అయ్యో శ్రమ, అయ్యో శ్రమ అని వ్రాయబడి ఉంది. మానసిక తీవ్రత లేక చింత కలిగిన వారిని ఈ భాగాలు చదివి ఇంకా భయపడండి అని అనలేం గాని ఈ విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. ఇక ముద్రలు, బోరలు, పాత్రల ద్వారా వస్తున్న 3 రకాల తీర్పు, ఇవి 3 ఒకే కాలములో జరిగి శ్రమల తీవ్రతను ఎక్కువ చేస్తాయా లేక ఆయా ప్రత్యేక సమయాల్లో సంభవిస్తాయా అనేది సరిగ్గా చెప్పలేం. కాని ఇవి ఒకదాని వెంట ఒకటిగా ఎడతెగక సంభవించి శ్రమలను తీక్షణం చేస్తాయనే అభిప్రాయం నమ్మదగినదే. 7, 10, 15 నుండి 17 అధ్యాయాల క్రమాన్ని కూడా సరిగ్గా చెప్పలేం. ఇవి బైబిల్ గ్రంథములో ఏ విధంగా
ఎక్కడ అమర్చబడి ఉన్నప్పటికీ అంత్యకాల సంభవాలు, సంఘటనల సమాచారముతో నిండిన ఈ ప్రకటన గ్రంథం మరియు బైబిల్ గ్రంథం సత్యమై ఉంది. అయితే పరిశుద్ధాత్మ అనే తాళపు చెవి ద్వారానే మన అజ్ఞానపు కలవరం నుండి తప్పించుకోగలం. ఈ గ్రంథానికి వెన్నెముకైన సత్యమంతటిని తెలుసుకోగలం. ఈ గ్రంథ పఠనలో వ్యాఖ్యాన సహాయము, పరిశుద్ధాత్మను ప్రార్థించగా పొందే సహాయము కలసి అస్థిపంజరానికి మాంసాన్ని, కండరాలను అతికించి నిలువబెడతాయి. గనుక పరిశుద్ధాత్ముని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన జరగబోయే సంఘటనలను గ్రహించాలని మిమ్మలను కోరుచూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన వాక్య సత్యాలు అందరికీ అర్థం కాకపోవడానికి ముఖ్య కారణం ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకొని ధ్యానించకపోవడమే. ఇక నుండి ప్రసారం కాబోతున్న రేడియో తరగతులకైనా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. పరిశుద్ధాత్ముని సహాయాన్ని వేడుకోండి. అంతేకాకుండా ఈ ప్రకటన గ్రంథ అధ్యయన తరగతుల్లో పరిశుద్ధాత్ముడే మనకందరకు బోధకుడిగా ఉండి మనకు బోధించినట్లు నా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. కేవలం దేవుని సాధనంగా వాడబడేటట్లు మీ కుటుంబ ప్రార్థనలో ఎత్తిపట్టండి. నేటి ఆధునిక సంఘానికి గుర్తుగా ఉన్న లవొదికయ సంఘం ఈనాడు దేవుని సార్వత్రిక సంఘానికి ఎంతో హెచ్చరికగా ఉంది. తనకు కలిగిన లోపాల్ని, నష్టాల్ని, అవమానాల్ని, నిందలను, బాధలను, అయోగ్యతను గుర్తించక నాకేం తక్కువ లేదని, ఏ అవసరత లేదని, ఎవరితో పనిలేదని ఒక విధమైన స్వనీతితో గర్వించి దేవునికి, తోటి మానవులకు అనగా విశ్వాసుల సమూహానికి దూరంగా జీవిస్తూ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. నులివెచ్చని క్రైస్తవ జీవితాలు జీవించిన లవొదికయ సంఘాన్ని దేవుడు గద్దించుచున్నాడు. గనుక ఆయన శిక్షకు గురికాకముందే మన వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకోవడం లేక స్వపరీక్ష చేసుకోవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మేలుకరం, ఆశీర్వాదకరం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎంత గొప్ప ఆహ్వానం దేవుడు మీకిస్తున్నాడు గమనించండి. ఇప్పుడే ప్రభు వైపుకు తిరిగి మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మా సోదరి సోదరులతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తమ లోపాలను, పాపములను, అవమానములను, నిందలను, బాధలను గుర్తించి ఈ సమయములో మీ వైపుకు మరలుచున్న ప్రియులందరినీ దయతో క్షమించి మీ సహవాసములోనికి చేర్చుకొమ్మని, మీ పరిశుద్ధాత్ముని ద్వారా ఈ ప్రకటన గ్రంథములోని వాక్య మర్మాలు మాకు మీరు బోధించుమని, మా శ్రోతలు మహిమ నుండి మహిమలోనికి, విశ్వాసము నుండి అధిక విశ్వాసములోనికి, బలము నుండి అధిక బలములోనికి ముందుకు సాగడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.